బాగున్నారా? చూడండి, ఇవాళ స్పెషల్ ఇది పాలక్ రైస్. పాలక్ రైస్ ఎలా ఉందంటే, ఫస్ట్ పాలకూర వేయించి దాన్ని పాలకూర కడిగి కట్ చేసి దాన్ని నూనెలో మంచిగా మగ్గనివ్వాలి. తర్వాత దాన్ని చల్లారనిచ్చి పేస్ట్ చేసేసేయాలి మిక్సీలో. ఆ పేస్ట్ చేయడం అయిపోయాక రైస్ వండుకోవాలి. తర్వాత నెయ్యి తాలింపులో ఇందులో నేను ఏమేమి వేసానంటే అండి, పాలకూర పన్నీర్ ముక్కలు వేసాను, క్యారెట్ వేసాను, ఆలుగడ్డ ముక్కలు వేసాను, కాజు వేసాను. నెయ్యి తాలింపులో ఆలుగడ్డ, పన్నీరు, క్యారెట్ అన్నీ వేయించి 4-5 లవంగాలు, దాల్చిన చెక్క, సాజీరా, తాలింపు జీలకర్ర ఇవన్నీ వేసి తాలింపు పెట్టేశాను. తాలింపులో ఏం చేయాలంటే, మనం ముందుగా మిక్సీ పట్టుకున్నటువంటి పేస్ట్ను అందులో నూనె పైకి తేరే వరకు మగ్గనివ్వాలి. ఇవన్నీ వేయించినాక అందులో పాలకూర పేస్ట్ వేసి నూనె మగ్గించేంత వరకు, నూనె తేలుకునే వరకు చేయాలి. ఆ తర్వాత చల్లారి పెట్టుకున్నటువంటి రైస్ను అందులో కలపాలి. దీనికి కొంచెం నెయ్యి ఎక్కువ పడుతుందండి, నెయ్యి నూనె, కానీ టేస్టీగా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది, అందరూ ఇష్టంగా తింటారండి. ఇది సేమియా పాయసం. ఇవాళ ఇంకొక రెసిపీ ఇది సేమియా పాయసం. ఆనియన్ పకోడీ అందరికీ తెలిసింది. ఆనియన్ పకోడా అందరికీ తెలిసిందే. మనకు కట్లీ స్వీట్ ఇవాళ స్పెషల్, కాజు కట్లీ స్వీట్, ఇంకా ఆలూ చిప్స్, బొబ్బట్టు స్పెషల్, ఇవన్నీ స్పెషల్స్ ఇవాళ. మీరు రండి మాతో పాటు షేర్ చేసుకోవడానికి ఫ్రెండ్స్. బాగుందా వీడియో? ఫస్ట్ ఆలుగడ్డ, పాలకూర ఇదంతా మనకు మిశ్రమం రెడీ అవుతుంది. దీనిలో మనం రైస్ వేయాలి. కొంచెం తీసి పక్కన ఉంచాను మీకు చూపించడానికి. ఇది చూడండి, తాలింపులో మిరపకాయలు ఇవన్నీ వేసాను. ఇది పేస్ట్. ఇది మనం డైరెక్ట్ చేసి ఉంచుకుంటే ఎప్పుడంటే అప్పుడు పాలక్ రైస్ చేసుకోవచ్చు అండి. అలా చేసి ఉంచుకొని మనం ఫ్రిడ్జ్లో కూడా ఉంచుకోవచ్చు. 1-2 రోజుల్లో మళ్ళీ చేసుకోవచ్చు అండి. ఇది మనకు చపాతీకి పెట్టుకున్న ఇది చాలా బాగుంటుంది. ఆలు పాలక్ రెసిపీ పేస్ట్. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందా? ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.